వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మిస్ సరిత. సో ఈరోజు క్యూబ్ టీవీ వచ్చేసింది హన్మకొండకి. సో హన్మకొండలో ముకుంద జ్యువెలరీస్కి వచ్చేసాం. సో లోపల చాలా ఆఫర్స్ ఉన్నాయి. ఆఫర్స్ ఈరోజు కాదు, 365 days లైఫ్ టైం కూడా ఆఫర్స్ ఉన్నాయి. సో ముకుంద జ్యువెలరీస్ ఓవరాల్గా 6 బ్రాంచెస్ ఉన్నాయి. అవేంటంటే కుక్కట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ, ఖమ్మం, సుచిత్ర అండ్ హన్మకొండ. సో హన్మకొండ ముకుంద జ్యువెలర్స్కి వచ్చేసాం. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మెయిన్గా మనం గోల్డ్ కొంటే దేనికి భయపడతాం? అమ్మో వేస్టేజ్ ఎంత వేస్తారో అని ఫస్ట్గా భయపడతాం. సో ఇక్కడ ముకుంద జ్యువెలర్స్ అంటే భయమే లేదు. ఎందుకంటే ఓన్లీ 2 to 12% మాత్రమే వాళ్ళు మనకి గోల్డ్ మీద వేస్టేజ్ అనేది వేస్తున్నారు. అలాగే చాలా ఎక్స్చేంజెస్ ఉన్నాయి, అలాగే చాలా ఆఫర్స్ ఉన్నాయి. లోపలికి వెళ్ళేసి స్టోర్ అంతా చూద్దాం, అలాగే ఆఫర్స్ ఏంటో తెలుసుకుందాం. నాతో పాటు వచ్చేసేయండి. సో లోపలికి అయితే మనం ఎంటర్ అయిపోయాం. ఎంటర్ అవుతూనే మనకి అంబియన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడొచ్చు. సో రాగానే మనకి ముకుంద జ్యువెలరీస్ వాళ్ళు కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఇక్కడ బోర్డ్స్ అయితే పెట్టడం జరిగింది. చూసుకోవచ్చు, ఇక్కడ క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనకి వేస్టేజ్ అనేది 2 to 12%. ఇది మెయిన్ అసలు. సో మనం చెప్పాను ఇందాక నేను ఇంట్రొడక్షన్లో, మనం గోల్డ్ కొనాలంటే ఫస్ట్ భయపడేది ఆ వేస్టేజ్ గురించే. ఇక్కడ ఆ భయమే లేదు. సో మనం చూసుకోవచ్చు, ఓన్లీ వేస్టేజ్ మనకి 2 to 12%. అలాగే నో మేకింగ్ ఛార్జెస్. ఇది ఇంకా వెళ్ళిపోయిందంటే సగం గోల్డ్ మనకు వచ్చేసినట్టే లెక్క అనమాట. ఇంకా అలాగే మనకి వీళ్ళిస్తున్న ఆఫర్ ఏంటంటే గెట్ 70% ఫర్ ఎక్స్చేంజ్ వాల్యూ ఆన్ సిల్వర్ జ్యువెలరీ అండ్ ఆల్సో గెట్ 65% ఎక్స్చేంజ్ వాల్యూ ఆన్ ఆల్ స్టోన్స్. వావ్, సూపర్ ఉంది కదా ఆఫర్. సో మరి ఇంకెందుకు ఆలస్యం, నియర్ బై హన్మకొండ ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే వెంటనే హరియప్ వచ్చేసి చక్కగా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి, వెంటనే వచ్చి కొనేసుకోండి. సో స్టోర్ అంతా ఒకసారి చూసేద్దామా? నాతో పాటు వచ్చేసేయండి. మనకు రైట్ సైడ్ స్టార్ట్ అవుతేనే ముకుంద జ్యువెలరీస్ అని ఎంత బ్యూటిఫుల్గా నేమ్ ఉంది చూడండి. అది చూస్తుంటేనే అసలు అందులోనే డైమండ్స్, గోల్డ్స్ అందులో దాగున్నాయేమో అనిపించేటట్టు. సో చూసుకోవచ్చు, మనకి ఎంట్రీ అసలు అంబియన్స్ అయితే సూపర్ బ్యూటిఫుల్గా ఉంది. సో ఇక్కడంతా కూడా లైట్ వెయిట్ అనమాట, లైక్ చైన్స్, డైలీ వేర్ చైన్స్, రింగ్స్. అలాగే ఒక్కసారి ర్యాండమ్గా చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి మన రైట్ సైడ్లో అయితే నల్లపూసలు ఉన్నాయి. వావ్, సో లైట్ వెయిట్ నల్లపూసలు అనమాట ఇవంతా కూడా. వావ్. సో అయితే ఇందాక ఏం చెప్పారంటే వీళ్ళు మేనేజర్ అంతా మాట్లాడినప్పుడు బయట మనకి ఏదైనా కూడా ఎక్కువ వెయిట్ అంటే ఏ బంగారం అయినా కూడా కొంచెం మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏమంటే తక్కువ గ్రామ్స్లో బంగారం కొనుక్కోవాలి, లైక్ హారం, చైన్స్ అలాగా అనుకుంటారు కదా. బట్ అవి ఏంటంటే 70-80 టైప్లో ఉంటుంటాయి. బట్ ఇక్కడ ముకుంద జ్యువెలరీస్లో ఏంటంటే తక్కువ గ్రామ్స్లో కూడా మనకి నచ్చినట్టు మెచ్చినట్టు ఏ టైప్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీస్ ఐటమ్స్ కూడా మనకి వీళ్ళు రెడీ చేస్తుంటారు, ఓన్ కస్టమైజ్ కాబట్టి. రైట్ చూసుకోవచ్చు, మనకి నల్లపూసల్లో కూడా ఫ్యాన్సీ నల్లపూసలు అనమాట, లైట్ వెయిట్లో అండ్ సింగిల్ స్టోన్స్లో. ఇవంత సెక్షన్ కూడా మనకి నల్లపూసల సెక్షన్. రైట్, సో ఇక్కడ కింద కూడా చాలా ప్లేస్ చేస్తున్నారు. బ్యూటిఫుల్, లైక్ అన్నీ 9 grams 10 grams చైన్స్ ఎలా వేసుకుంటామో సో ఆ గ్రామ్స్లో మనకి అంత తక్కువ బడ్జెట్లో తక్కువ బంగారంలో మనకి చైన్స్ అనేది వీళ్ళు అందజేస్తున్నారు. అండ్ కమింగ్ టు హియర్ డైమండ్స్లో మనకి తెలిసిన డైమండ్ ఏంటి? డైమండ్ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని జోలికి వెళ్ళాం, ఎందుకంటే అది చాలా కాస్ట్. ఆ డైమండ్స్లో మనకి స్పెషల్స్ కూడా ఉన్నాయి. సో ల్యాబ్ గ్రోన్ డైమండ్ అంట. నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను నేను ఈ పేరు. ఇన్ని జ్యువెలరీస్ షాప్స్కి వెళ్ళాం కానీ ఎప్పుడు ఈ టైప్ ఆఫ్ పేరు వినలేదు. మరి ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్కి అలాగే మనం నార్మల్ న్యాచురల్ డైమండ్స్కి తేడా ఏంటో అడిగి తెలుసుకుందాం. నిజమే, కొంచెం ఆ డైమండ్ కంటే ఈ డైమండ్ కూడా కొంచెం వేరు కనిపిస్తున్నాయి. బట్ ఒక లేడీకి ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి. 2 pairs ఆఫ్ ఇయర్ రింగ్స్, ఒక బ్రాస్లెట్, గాజులు అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ 2 sets బ్రాస్లెట్స్ విత్ రింగ్స్ అండ్ ఆల్సో ఒక పెండెంట్తో మంచి చైన్ అనమాట. సో ఈ 4 సెక్షన్ వచ్చి ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్. బాగుంది కదా పేరు కూడా. సో సమ్వాట్ రోజ్ గోల్డ్తో వచ్చి గోల్డ్ ఉందన్నమాట. సో ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు మనకి. సో ఎక్కడైనా కూడా ఫస్ట్ జ్యువెలరీ షాప్ రాగానే చక్కగా అమ్మవారు, విఘ్నేశ్వరు లేదా వెంకటేశ్వర స్వామి అలా అంటుంటారు. సో బ్యూటిఫుల్, దండం పెట్టుకోవాలి.
ఇందాక ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ చూసాం, ఇప్పుడు న్యాచురల్ డైమండ్. ఈ డైమండ్ ఇదే డైమండ్ మనకు కావాలి. చంద్రముఖిలో ఆ జ్యోతిక వేసుకున్న రింగ్ అనుకుంటున్నారా? కాదు, ఆ టైప్లో ఉంది, బట్ బ్యూటిఫుల్. ఎంతైనా డైమండ్ని పట్టుకుంటే ఆ కిక్కే వేరు కదా. వావ్, ఒకప్పుడు డైమండ్ అంటే ఓన్లీ చైన్, చిన్న పెండెంట్, బట్ ఇప్పుడు ఎంత మంచి మంచి డిజైన్స్ వస్తున్నాయో చూడండి. సో ఇందాక నేను రాగానే ఫస్ట్ ఇక్కడ రాగానే ఒక అట్రాక్ట్ ఏంటంటే డైమండ్స్ ఒకటి ఆడవాళ్ళే వేసుకోవాలా? కాదు కాదు, మగవాళ్ళు కూడా వేసుకోవాలి అని చెప్తున్నారు కదా ముకుంద జ్యువెలరీస్ వాళ్ళు. సో మగవాళ్ళ వారి కోసం దీన్ని ఏమంటారు? పులిగోరు కదా, పులిగోరు. బాగానే గుర్తుంది. అప్పుడు రాజులు బంగారంలో వేసుకునేవారు, ఇప్పుడు ఆ రాజులు బతుకుంటే ఈ డైమండ్లో వేసుకునేవారేమో. నిజంగా బ్యూటిఫుల్. సో ఇదంతా కూడా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అంటే, ఒక పెండెంట్ కావాలి మాకు గోల్డ్ చైన్ యాడ్ చేసుకుంటా కూడా వీళ్ళు ఓన్గా కస్టమైజ్ చేస్తారు, ఎందుకంటే ముకుంద వాళ్ళు ఓన్ కస్టమైజ్ చేస్తారు కాబట్టి. అంతే కదా. ఎస్. సో ఇక్కడ వరకు వచ్చేసి మనకి డైమండ్ సెక్షన్. ఇందాక వేరే డైమండ్ అండ్ ఇది న్యాచురల్ డైమండ్ అండ్ ఇంకొక సింపుల్ చైన్స్ కూడా ఉన్నాయి. ర్యాండమ్గా అది కూడా చూసేద్దాం, వచ్చేసేయండి. సో ఇక్కడ వచ్చేసాం మనం ఇంకొక సెక్షన్కి. సో బ్యూటిఫుల్ వడ్డానం అండ్ హారం. హారం అంటారా? హారమే అంటారేమో. అండ్ ఇక్కడికి వస్తే ఓ మై గాడ్, ఎన్ని టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్, చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్. సో ఎలాంటి వాళ్ళని కూడా బడ్జెట్ లేకపోయినా కూడా బడ్జెట్ అరేంజ్ చేసుకొని కొనేసుకోవచ్చు. ఓకే, ఇందాక మనం ఇయర్ రింగ్స్ చూసామా, ఇక్కడ ఓన్లీ రింగ్స్ అనమాట. నా కళ్ళు ఎప్పుడు పెద్ద పెద్ద ఐటమ్ మీదకే వెళ్తాయి. మై ఫేవరెట్ గాడ్ వెంకటేశ్వర స్వామి. ఆహా, నా వేలే కనిపించట్లేదు, అంత బాగుంది అసలు, బ్యూటిఫుల్. ఇలా ఇక్కడ రింగ్స్ చాలా టైప్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మన బొజ్జ వినాయకుడు, ఆ గోల్డ్ కూడా మనకు చూసినట్లయితే మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ వచ్చరికి వాచెస్, ఇవి నిజంగా గోల్డ్ వాచ్. వావ్, సో గోల్డ్ వాచెస్ ఎంత బాగుంది కదా. మనకి రుద్రాక్షలో బ్రాస్లెట్స్ అనమాట. వావ్. సో మనకి ఇది వెనకాల పెట్టుకోవడానికి మనకి అవైలబుల్గా కీ టైప్లో ఉందన్నమాట, లాక్లో ఉంది. ఇప్పుడు ఓపెన్ చేయొద్దులే, వద్దు. ఓకే, ఇక్కడ అంతా కూడా బ్రాస్లెట్స్ అండ్ చైన్స్. అండ్ ఇక్కడికి వచ్చి కూడా మనకి డైమండ్ చైన్స్ అండ్ ఇక్కడ మనకి డైలీ వేర్ చైన్స్. ఇందాక చెప్పాను కదా ఇక్కడ డైలీ వేర్స్, ఇందాక నల్లపూసలు చూపించాను, ఆ ఆపోజిట్కే మనకి ఇక్కడ డైలీ వేర్కి తక్కువ గ్రామ్లో అనమాట. సో గోల్డ్ డిజైన్స్ అయితే సూపర్గా ఉన్న, బ్యూటిఫుల్గా ఉంది. సో ఇక్కడికి వచ్చి మనకి బీడ్స్, ఈ బీడ్స్ చైన్స్ అనమాట. సో డ్రెస్ మ్యాచింగ్స్ మనకి తీసుకున్నట్లయితే బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చి కొంచెం ఇవి మనకి సరుడు అంటారు కదా, మనకి తాలిబుట్టకి వేసుకుంటాము దానికి అటాచ్ చేసుకోవడానికి. సో అందులో డిఫరెంట్ డిజైన్స్ చూసుకోవచ్చు. ఇక్కడ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న డిజైన్స్ ఇవి. అండ్ ఇవి కూడా కొంచెం వెయిట్తో కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ఇవి వెయిట్ చైన్స్. సో ఇదంతా కూడా మనకి డైలీ వేర్ అండ్ డైమండ్ సెక్షన్ కదా. ఫస్ట్ ఫ్లోర్లో ఇదే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో గోల్డ్ ఉంది, అలాగే సిల్వర్ కూడా మనకి థర్డ్ ఫ్లోర్లో ఉంది. సో అవి కూడా వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ ఒక చిన్నది చెప్పాలి. ఇందాక మనం ఉంది గ్రౌండ్ ఫ్లోర్, ఇది ఫస్ట్ ఫ్లోర్. నేను ఇందాక ఉందే ఫస్ట్ ఫ్లోర్ అనుకున్నాను, యాక్చువల్గా అది గ్రౌండ్ ఫ్లోర్, ఇది ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ అండ్ థర్డ్ కూడా ఉన్నాయి. సో ప్రజెంట్ మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. సో ఇక్కడ చూస్తే మొత్తం కింద చూపించిన గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా లైట్ వెయిట్ డిజైన్స్ అండ్ లైట్ వెయిట్ చైన్స్, హారాలు, అలాగే డైమండ్స్ అంతా కూడా లైట్ వెయిట్. బట్ ఇక్కడ వస్తే కొంచెం ఎక్స్టెండ్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో రామ్ పరివార్ డిజైన్ అంట ఇది. సో నిజంగానే రాముల వారు, లక్ష్మణ్, అలాగే ఆ థీమ్తో ఉన్న డిజైన్స్. సో బ్యూటిఫుల్గా అండ్ హెవీగా కూడా ఉంది, చాలా బాగుంది. సో దానికి మ్యాచింగ్గా బ్యాంగిల్స్ ఇక్కడ. ఎస్.
సో ఏదైతే మనకి వడ్డానం వచ్చిందో ఆ వడ్డానానికి మ్యాచింగ్గా అక్కడ మనకి బ్యాంగిల్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఇది నక్షిక్ డిజైన్ అంటున్నారు. సో గోల్డ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఆ గోల్డ్ ఈ గోల్డ్ కూడా ఇది బ్యూటిఫుల్గా ఉంది. సో టెంపుల్ డిజైన్ అది గుర్తుకొస్తుంది ఇవి చూస్తుంటే, రైట్. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి. వావ్, ఇక్కడ అమ్మవారి రూపు, అలాగే అమ్మవారి రూప్తో పాటు మనకి గ్రీన్ బీడ్స్ వచ్చాయి. సో ఈ బీడ్స్ ఇందాక చెప్పాను కదా మనకి 65%, రైట్. 65% మనకి స్టోన్ మీద ఎక్స్చేంజ్ ఉందన్నమాట. సో మీకు బాగా మెన్షన్ చేయాల్సిన విషయం ఇదే. సో మనకి స్టోన్స్ నార్మల్గా మనకి బీడ్స్ అనేది ఎక్కడ కూడా అంత పట్టించుకోరు, బట్ ఇక్కడ కూడా మనకి 65% ఎక్స్చేంజ్ ఉందన్నమాట. సో ఈసారి స్టోన్ తీసుకున్నప్పుడు భయపడకండి, ప్రశాంతంగా తీసుకోండి, అది కూడా ముకుందాలో మాత్రమే తీసుకోండి. సో ఇక్కడ కూడా మనకి మంచిగా ఒక బ్యూటిఫుల్ పెద్ద చైన్ అండ్ దానికి మ్యాచింగ్ చిన్న చైన్ అనమాట. సో ఇది ఒక్కటి వేసుకున్నా సరిపోతుంది, ఇంత బ్యూటిఫుల్గా ఉంది. సో ఇక్కడంతా కూడా కొంచెం హెవీ డిజైన్స్తోనే ఉన్నాయి. ఇక్కడ కూడా అమ్మవారి రూపుతో మంచి హారం, ఇవంతా చూస్తుంటే నాకు నిజంగా వావ్ బ్యూటిఫుల్గా ఉంది. వావ్. సో అంటే మనకి బీడ్స్లో స్టోన్స్లో ఒక గ్రీనే కాదు, ఒకప్పుడు ఓన్లీ మనకి గ్రీన్ పింక్ మాత్రం ఉండేది. గ్రీన్, పింక్, ఆరెంజ్ అండ్ వైట్ బీడ్స్. సో అంతా కూడా ఉందన్నమాట. ఎస్, ఇక్కడ ఇవంతా కూడా ఒక్కసారి ర్యాండమ్గా చూసేద్దాం. ఒక్కొక్కటి చూపించడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో ర్యాండమ్గా చూసేద్దాం. అంతా కూడా మనకి అన్నీ కూడా ఎక్కువ వెయిట్ అండ్ ఎక్కువ గ్రామ్స్తో ఉన్న గోల్డ్. ఇది 2 in 1, మనకి వడ్డానం వస్తుంది, హారం వస్తుంది. అదేంటో తెలుసా? కాసుల పేరు. చంద్రముఖిలో ఫస్ట్ తీసుకుంది అదే. నేను గోల్డ్ షాప్కి వచ్చానంటే నాకు ఆ మూవీ గుర్తుకొస్తుంది ఎందుకో. ఎంత బాగుంది కదా. ఇది కూడా వేసుకోవాలనిపిస్తుంది కానీ బాగోదు. అండ్ ఇక్కడ వచ్చి ఈ పెండెంట్ ఏంటంటే మనకి మార్చుకునే ఆప్షన్ ఉంది పెండెంట్కి. సో కొంతమంది ఏం చేస్తారంటే ఈ పెండెంట్ని వడ్డానంలో వేసుకుంటుంటారు. ఈ గోల్డ్ ఇంత ముకుంద జ్యువెలరీస్లో ఏమైనా గోల్డ్ యాడ్ చేస్తారా ఏంటో? కొంచెం గోల్డ్ కలర్ వేరేలా ఉంది అక్కడి నుంచి. నక్షి వర్క్ అంట. ఎస్, వావ్. ఇక్కడ అమ్మవారు ఎన్ని రూపులు, అన్ని రూపులు ఇక్కడ ఉన్నాయి. పట్టుకుంటే కూడా పెద్దగా వెయిట్ కూడా లేదు ఇవి, నిజంగా వేసుకుంటే కూడా అంత వెయిట్ లేవు. ఇవంతా కూడా మనకి వడ్డానం అనమాట. సో వడ్డానానికి వెనకాల కొంతమంది సైజ్ పెద్దగా ఉన్న వాళ్ళకి చైన్స్ కాకుండా థ్రెడ్స్ కూడా ఇచ్చే ఆప్షన్స్ ఉందన్నమాట. సో ఇక్కడ కూడా మనకి ఎండింగ్లో వడ్డానం అనమాట. సో ఇక్కడికి వచ్చేస్తే మళ్ళీ ఇక్కడ కూడా బ్యూటిఫుల్ మనకి కాసుల పేరులో అమ్మవారి రూపుతోటి మనకి చైన్ వచ్చింది విత్ గ్రీన్ బీడ్స్. సో ఇక్కడ అంతా కూడా అదే ఒక డిజైన్, ఒక్క థీమ్ పెట్టుకొని ఆ థీమ్లో కొంచెం వెరైటీ డిజైన్స్ పెట్టారనమాట. ఎస్. సో నాకు ఇందాక నుంచి ఒక డౌట్ వస్తుంది. ఎప్పుడు గాజులు కూడా చిన్న చిన్న సైజులో ఉంటాయి. ఒకవేళ కొంచెం 2.4, 2.8 లాంటి వాళ్ళకి పరిస్థితి ఏంటంటారు? అంటే ముకుంద జ్యువెలరీస్లో ఓన్ కస్టమైజ్ కదా, చేయిస్తారేమో. ఓకే, ఇక్కడ కూడా సేమ్, బట్ ఇది ఇంకా చాలా బాగుంది. ఇందులో మనకి వైట్ స్టోన్స్, గ్రీన్ అండ్ బీడ్స్తో వచ్చాయి. సో సీజెడ్ బీడ్స్ అంటారంట. సో ఇందుకు చెప్పాను కదండి మనకి బీడ్స్లో 65% ఎక్స్చేంజ్ ఉందన్నమాట. ఇదైతే బ్యూటిఫుల్ ఆఫర్. సో ఇక్కడ అంతా కూడా మనకి చైన్స్ అండ్ ఇందాక వరకు మనము బీడ్స్ తోటి స్టోన్స్తో చూసాం. ఓన్లీ ఇక్కడ ఓన్లీ గోల్డ్, అంటే అందులో ఏం యాడ్ చేయకుండా ఓన్లీ గోల్డ్. ఇది అప్పటి జనరేషన్ వారి మోడల్స్ ఆర్ డిజైన్స్ అని చెప్పొచ్చు. అప్పట్లో ఓన్లీ ప్లెయిన్గా వేసుకునేవారు, ఇప్పట్లో కొంచెం స్టైల్స్ వచ్చాయి కాబట్టి మనం స్టోన్స్ యాడ్ చేసుకుంటున్నాం అనమాట. సో వీటికి కూడా ఒక పేరు ఉంది, కోల్కతా ప్యాటర్న్స్ అంటారు అనమాట. వావ్, ఇది మొత్తం ఎలా ఉందంటే ట్రాన్స్పరెంట్ మనకి ఒక కొత్త డిజైన్. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి బ్యాంగిల్స్లో చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు. ఒకవేళ సైజు లేదు అనుకున్న వాళ్ళకి కూడా మనకి ఓన్గా కస్టమైజ్ చేస్తారు, లేదా స్క్రూ
సో మనకు తెలిసిందే ఇప్పుడు మొత్తం ట్రెండ్ మారిపోయింది. మనం ఇలా వేసుకునే కంటే మనకి స్క్రూ వచ్చే బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. సో ఇందాక మీకు చూపించాను నక్షి డిజైన్స్లో చైన్స్, హారాలు అండ్ షార్ట్ చైన్స్, షార్ట్ హారాలు. సో అందులో మనకి నక్షిక్లోనే బ్యాంగిల్స్ కూడా వచ్చాయి. సో చూసుకోవచ్చు ఇక్కడ. సో ప్లెయిన్ డిజైన్స్ నక్షిక్లో అది. సో టెంపుల్ డిజైన్, సో అమ్మవారి రూపుతో బ్యూటిఫుల్గా స్టోన్స్తో మనకి బ్యాంగిల్స్ ఉన్నాయి. సో ఇక్కడ వరకు వచ్చేసి మనకి గోల్డ్ సెక్షన్ చూసాం. సో ఇక్కడ వచ్చేసి 18 క్యారెక్టర్ సీజెడ్ హారాలు అండ్ చైన్స్ కూడా. ఎస్, ఇక్కడ చూసుకోవచ్చు విత్ స్టోన్ మనకి బ్యూటిఫుల్గా. సో ఈ సెక్షన్ అంతా కూడా మనకి సీజెడ్ హారాలు అండ్ విత్ బీడ్స్ అండ్ అది కూడా ఇంకా తక్కువ గ్రాములో బ్యాంగిల్స్ కూడా. ఎస్, ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి స్టెప్ డిజైన్స్లో విత్ షార్ట్. సో మనం ఇందాక బ్యాంగిల్స్ చూసాం కదా, ఇవి మనకి కడాస్ అనమాట. సో మనకి సైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎస్, ఇక్కడ కూడా మనకి స్క్రూ ఆప్షన్ ఉంది వీటికి కూడా. సో బ్యాంగిల్స్ ఒక 2 తీసుకొని ఒక కడం తీసుకున్న బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎస్, సో ఇవంతా కూడా అవి. సో అవి లేడీస్కి చూపించాను కదా, ఇవి జెంట్స్కి ఇవి. వావ్, బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇవి కూడా మెన్స్ కడాస్. వీళ్ళు ఇంగ్లీష్లో కడాస్ అంటున్నారు కానీ మన తెలుగు భాషలో కడాలు. ఎస్, మేమైతే అదే పిలుస్తాం. అండ్ ఇక్కడికి వస్తే మనకి టెంపుల్ డిజైన్లో అమ్మవారితో మంచిగా బ్యూటిఫుల్ డిజైన్ చేయబడిన వడ్డానం అండ్ అలాగే హారం. అండ్ ఇక్కడ వరకు కూడా చూసాం కదా, కొంచెం హెవీ డిజైన్స్లో, కొంచెం ఎక్కువ గ్రామ్లో. వీటన్నిటి కూడా మనం నోట్ చేసుకునే పాయింట్ ఏంటి, వేస్టేజ్ 2 నుంచి 12% మాత్రమే. అలాగే ఎక్స్చేంజ్ సిల్వర్లో ఉంది, అలాగే 65% స్టోన్స్లో ఉంది అండ్ నో మేకింగ్ ఛార్జెస్. సో ఇన్ని మంచి మంచి ఆఫర్స్ లైఫ్ టైం 365 days ఇస్తే ఇంకెంత హ్యాపీగా ఉంటుంది. రాబోయే రోజుల్లో ముకుంద జ్యువెలరీస్ ప్రతి స్టేట్లో కూడా విస్తరించాలని మనం కోరుకుందాం. ఆ ప్రతి ప్రమోషన్ మనమే చేద్దాం. ఓకే, సో అప్పటి వరకు అక్కడ ఉన్న సెక్షన్ అంతా కూడా కంప్లీట్ చేసాం అండ్ ఇక్కడికి వచ్చేద్దాం. సో ఇప్పుడు వచ్చేసాం ఇక్కడికి. ఇదే ఇంకా లాస్ట్ కౌంటర్. గోల్డ్ అయితే ఇంక ఇదే లాస్ట్. సో అంటే ఇది లాస్ట్ అంటే ఇక్కడ ఇవే కాదు, ఇంకా లోపల ఉన్నాయి, కౌంటర్ లాస్ట్. సో ఇక్కడ చూసుకోవచ్చు, అక్కడ ఉన్న బీడ్స్, అక్కడ ఉన్న డిజైన్స్ కొంచెం వేరు, సేమ్ బీడ్స్ రిపీట్. సో ఒక్కసారి ఒక ర్యాండమ్గా ఒక్కొక్కటి చూపించేస్తాను. సో ఇందులో ఏది బాగుంది, ఇది బాగుంది, ఇది బ్యూటిఫుల్గా ఉంది. ఎందుకంటే టెంపుల్ డిజైన్ అంటారు వీటిని. అలాగే విత్ ఆరెంజ్ అండ్ గ్రీన్ బీడ్స్, చాలా బాగుంది కదా, చాలా లైట్ కలర్. ఈ గోల్డ్ ఇలా వచ్చినవి ఒక్క శారీ మీదే కాదు, ఏ శారీ మీదకైనా డిజైనర్ వేర్, పార్టీ వేర్, పట్టు శారీస్ అన్ని వాటికి మ్యాచ్ అయిపోతుంది. అండ్ ఇక్కడికి వచ్చి మనకు కొంచెం వైట్ స్టోన్స్ తోటి అమ్మవారి రూపులతో వడ్డానం విత్ దానికి మ్యాచింగ్గానే మనకి హారం, షార్ట్ హారం, కాసుల పేరు తోటి కొంచెం డిజైన్ యూనిక్. సో కాసుల పేరు ఆ కొంచెం థీమ్తో కుందన్ వర్క్ బాగుంది, సూపర్ ఉంది. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇవంతా కూడా హారాలు విత్ గ్రీన్ బిట్స్ అండ్ ఆల్సో గాజులు, అలాగే కుంకుమబరిని, క్యూట్ కుంకుమబరిని, లైట్ వెయిట్, నిజంగానే చాలా లైట్ వెయిట్ ఉంది. ఇవి 15 grams అనమాట. సో కుంకుమబరిని మనకి ఆబ్వియస్లీ తెలిసి చాలా వెయిట్ ఉంటుంది, బట్ ఇది చాలా లైట్ వెయిట్, బాగుంది. సో ఇందులో మనకి కొంచెం డిజైన్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ వినాయకుడు, అలాగే అమ్మవారిది, అలాగే గోమాత అండ్ కృష్ణుడు, మై బ్యూటిఫుల్ అండ్ ఐ లవ్ తో క్యూట్గా చిన్న కృష్ణుడు. సో పూజ గదిలో ఇలాంటిది ఒకటి పెట్టుకుంటే ఎంత బాగుంటుందో, కానీ గోల్డ్. అండ్ ఇక్కడ కూడా మనకి హారాలు అనమాట, ఇవంతా కూడా బీడ్స్తో హారాలు. ఇక్కడికి వచ్చి ఇందాక చూసాం కదా, సో దానికి కొంచెం మ్యాచింగ్లో ఇక్కడ కూడా సేమ్ ఇచ్చారు, గ్రీన్ అండ్ లైక్ వైట్ పర్ల్స్ తోటి, గ్రీన్ అండ్ వైట్ పర్ల్స్తో మనకి వడ్డానం, అలాగే హారం, ఎంత బాగుందో. అండ్ ఏది పట్టుకున్నా కూడా చాలా లైట్ వెయిట్ ఉంది, హెవీగా లేకుండా. బంగారం చూస్తే అలా అనిపిస్తుంది కానీ. అండ్ ఇక్కడ కూడా చూడండి, బాతు డిజైన్ అనమాట, మొత్తం డక్ డిజైన్ తోటి అమ్మవారి రూపు మధ్యలో వచ్చింది, బాగుంది, బ్యూటిఫుల్. సో ఇది కాసుల పేరు అండ్ ఇక్కడ అమ్మవారిది ఆహారం ఇక్కడ కూడా. అండ్ కొంచెం ఇది కొంచెం ఉన్న వాటిలన్నింటిలో గ్రాండ్ అనిపిస్తుంది. ఎస్, అవును, కొంచెం గ్రాండ్ ఉంది, బాగుంది. సో పెండెంట్ డిఫరెంట్ కాదు, విత్ పెండెంట్ తోటి షార్ట్ అండ్ లాంగ్ హారం,
అండ్ ఇక్కడ కూడా చూసుకోండి. అండ్ ఇక్కడ కూడా మనకి మంచి షార్ట్ అండ్ లాంగ్ హారం. సో ఈ ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం ఉన్న వాటికి మ్యాక్సిమం అంతా కవర్ చేసేసాను అనుకుంటా. ఇంకా లోపల చాలా స్టాక్ ఉంది. సో సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి సిల్వర్ ఎలా ఉంది, అలాగే సిల్వర్ మీద మీకు చెప్పాను కదా, సో 70% ఎక్స్చేంజ్ ఉందన్నమాట. సో సిల్వర్ అంటేనే మనం అంత లెక్క చేయము, కానీ సిల్వర్లో కూడా మనకి ఆఫర్ అనేది ఇచ్చారు, ఎందుకంటే ఇప్పుడు సిల్వర్ రేట్ కూడా చాలా పెరిగిపోయింది. సో సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి సిల్వర్ ఐటమ్స్ ఎలా ఉన్నాయో వాటి కాస్ట్ ఎలా తెలుసుకుందాం. సో సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాం. సో గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ చూసుకున్నట్లయితే ఇది కొంచెం పెద్దగానే ఉంది, ఎందుకంటే సిల్వర్ ఐటమ్ కదా, కొంచెం ఎక్కువే ఉంటుంది. సో స్టార్ట్ చేసేద్దాం. సో అంతా ఒక్కోటి ఓపెన్ చేసి చూపించలేను, ఎందుకంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి లోపల, బయట ఎక్స్పోజ్ అంతా కూడా ఎక్కువ ఉన్నాయి. సో ర్యాండమ్గా చూసేద్దాం ఒకసారి. సో చక్కగా దేవుడికి దీపాలు పెట్టుకోవడానికి కుందులు అనమాట. సో ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉన్నాయి, లాంగ్, షార్ట్, మీడియం ఆ సైజులో ఉన్నాయి. సో ఇక్కడ అంతా కూడా అంటే ఆ నుంచి ఇక్కడ వరకు మొత్తం కూడా దేవుడికి దీపాలు పెట్టుకునే కుందులు ఉన్నాయి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి అమ్మవారి రూపు. సో రాబోయే రోజుల్లో మనకి దసరా, వరలక్ష్మి వ్రతం, సో చాలా పండుగలు వస్తున్నాయి. ఆ టైంలో మనం ఇంట్లో తెలుసు వరలక్ష్మి వ్రతానికి ఎలాగ మనము బొమ్మలు కొలువు పెట్టుకుంటాం, అలాగే అమ్మవారి రూపు ఇంట్లో పెట్టుకుంటాం. సో ఆ దాంట్లో మనకి గోల్డ్ కోటెడ్ అండ్ ఆల్సో సిల్వర్లో కూడా ఉంది. సో బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి కింద కూడా చూసుకుందాం. అలాగే మనకి స్టాండ్స్ టైప్లో ఉన్నాయి. ఇవి ఏంటి ఎగ్జాక్ట్గా తెలియట్లేదు, బట్ ఇవి స్టాండ్ టైప్లో ఎక్కడో చూసాను. ఇవి ఫ్లవర్స్ పెట్టుకొని కొంచెం డెకరేట్ ఐటమ్స్ అనమాట ఇవి. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి బ్యూటిఫుల్గా నెమలి పింఛం. సో ఇక్కడ కూడా మనకి రాబోయేది కూడా మనకి వినాయక చవితి ఆ టైంలో మనం పాలవేలి పెడుతుంటాం. పాలవేలి ఓన్లీ వినాయక చవితి కాదు, సో ప్రతి పండుగ కూడా మన ఇంట్లో బొమ్మలు కొలువు పెట్టుకున్నప్పుడు లేదా వరలక్ష్మి వ్రతం, సో ఏ పూజ చేసుకున్నా కూడా ఇలా పాలవేలి పెడతాం. అందులో వెండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది. సో 3 స్టెప్స్లో వచ్చింది. అండ్ ఇవంతా కూడా మనకి ప్లేట్స్ దేవుడి దగ్గర పెట్టుకోవడానికి, లేదా నార్మల్గా ఇంట్లో డిజైన్ పెట్టుకోవడానికి, లేదా తినడానికి, ఇవంతా కూడా ప్లేట్స్. అండ్ ఇక్కడ ఒకసారి పైకి చూస్తే మనకి ఇటు కూడా మనకి దేవుడి దీపాలు పెట్టుకోవడానికి అమ్మవారి రూపుతో. సో ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉందన్నమాట. అలాగే ఇక్కడ మనకి వెండి జార్స్. అండ్ ఇక్కడికి వస్తే మనకి మెట్టెలు. సో ఆడవారికి చాలా ఇంపార్టెంట్ మెట్టెలు. సో ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉన్నాయి, బ్యూటిఫుల్గా. ఇవంతా కూడా మనకి డెకరేషన్ ఐటమ్స్. సో అవంతా కూడా మనకి చెంబులు, ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉంది. XS నుంచి XLL వరకు కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి చిన్న చిన్న ప్లేట్స్ తినడానికి, దేవుడి దగ్గర పెట్టడానికి అంతా కూడా. అండ్ ఇక్కడికి వస్తే మనకి గ్లాసెస్. సో చిన్న పిల్లలకి, అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా చిన్న గ్లాస్, చిన్న స్పూన్, చిన్న ప్లేట్, బాగుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి పట్టీలు. సో సింగిల్ లేయర్లో ఉంది, డబుల్ లేయర్స్లో కూడా ఉన్నాయి. ఈ మధ్య ఫ్యాషన్ అయింది కదా, సో ఒక్కొక్క కాలికి పెట్టుకుంటున్నారు. అలా మిక్కీ మౌస్ అండ్ డిజైన్ అండ్ ప్లెయిన్ బాగుంది. సో ఇలాంటి డిజైన్ నేను హైదరాబాద్లో చాలాసార్లు వెతికాను, ఇలా సింగిల్ లేయర్లో. కానీ ఇక్కడ ముకుంద జ్యువెలరీస్లో ఉంది, బ్యూటిఫుల్. సో ఇక్కడంతా కూడా మనకి గిన్నెలు అనమాట, బౌల్స్. సో చెప్పాను కదా సైజెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్లో మనకి బౌల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇందాక మనం చూసాం అవి నార్మల్ డైలీ వేర్స్కి మనకి పట్టీలు. అండ్ ఇవి కొంచెం గ్రాండ్ పట్టీలు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. అవి బ్రాస్లెట్స్ ఉన్నాయి, పిల్లలకి కావాల్సిన ఐటమ్స్, చేతికి అప్పుడే పుట్టిన పిల్లలకి గిఫ్ట్ చేస్తాం కదా అవి. అలాగే ఇక్కడ వచ్చి మనకి డెకరేషన్ ఐటమ్స్, ఇవంతా కూడా డెకరేటెడ్ ఐటమ్స్ చూస్తాం. అలాగే ఇక్కడ మనకి దేవుడి సామాన్లు, అలాగే దేవుళ్ళ రూపులు. అలాగే ఇక్కడ కూడా మనకి కుంకుమ బర్ని వేసుకోవడానికి, కుంకుమ గంధం, అలాగే పసుపు వేసుకోవడానికి మనకి బ్యూటిఫుల్గా చిన్న చిన్న బౌల్స్ టైపులు ఉన్నాయి, చాలా బాగుంది. అండ్ ఇక్కడికి ఒకసారి ఇది కూడా, ఓ వావ్, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఓ ఇది మనకి తులసమ్మ. సో ఇప్పుడు అర్థమైంది అనమాట. మనకి నార్మల్గా యూజువల్గా మనకి దీపం పెట్టుకుంటాం పెరట్లో, అలా తులసి చెట్టుని థీమ్ చేశారు, బ్యూటిఫుల్. సో ఇది గోల్డ్ పెయింటెడ్ అని అవ్వచ్చు సిల్వర్లో. వావ్, డిఫరెంట్గా ఉంది. సో అందులోనే మనకి కొంచెం లైట్ వెయిట్, కొంచెం హెవీ డిజైన్. సో ఇక్కడ కూడా మనకి చిన్న టైపు, ఇక్కడ కూడా పెద్దగా ఉన్నాయి బకెట్ టైప్లో. వావ్,
బాగుంది. సో ఇక్కడ అలాగే మనకి కిరీటాలు చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు, అలాగే పెద్ద సైజులో బౌల్స్ అనమాట. అండ్ ఇక్కడ మనకి కుంకుమ భరణి అండ్ గ్లాసెస్ దేవుడికి సంబంధించి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇవన్నీ కూడా డెకరేషన్ ఐటమ్స్ అనమాట. వావ్. ఇందాక మనం అక్కడ తులసి చెట్టుని చూసాం, ఇక్కడ అరటి గెల ఆల్రెడీ ఫుల్గా ఫ్రూట్స్ వచ్చేసాయి, అరటి పళ్ళు. మీకు కావాలా ఒక అరటి పండు, అరటి ఆకు కూడా వచ్చింది. ఈ చెట్టుకి ఎంతో మరి 5 ఆకులు వచ్చాయి. అలాగే ఇది చిన్న సైజ్, మనకు పెద్ద సైజ్ కూడా అవైలబుల్ ఉంది అక్కడ. అలాగే ఇవి కూడా, ఇవంతా కూడా మనకి రాబోయే సీజన్ వచ్చేసి మనకి పండుగల సీజన్ కదా, ఇవన్నీ వాటికి బాగా యూస్ఫుల్ అవుతాయి. అండ్ ఒకసారి మొత్తం ల్యాండింగ్ చూసి ఇవంతా కూడా ప్లేట్స్, సిల్వర్ ప్లేట్స్, సిల్వర్ బౌల్స్, సిల్వర్ ఫోక్స్, అలాగే ప్లేట్స్లో పెద్ద సైజ్ ప్లేట్స్, జార్స్ అండ్ కర్రీ బౌల్స్, చిన్న పిల్లలకి గ్లాసెస్, పాలు తాగడం గ్లాసెస్, అలాగే దేవుడి రూపులు, శివలింగం, అలాగే బ్రాస్లెట్స్ చూసుకోవచ్చు. ఇక్కడ బ్రాస్లెట్స్ కూడా ఉన్నాయి. సో గోల్డ్ కోటెడ్ విత్ సిల్వర్ బ్యాంగిల్స్. అలాగే ఇక్కడ బీడ్స్, తెలుసు కదా ముకుంద జ్యువెలరీ వాళ్ళు బీడ్స్ మీద 65% ఎక్స్చేంజ్ ఇస్తున్నారు. సో బీడ్స్ కూడా ఇంత వాల్యూ ఉండడం అనేది ఇదే అనుకుంటా. సో ఇందాక మీరు చూపించాను మనకి గ్రౌండ్ ఫ్లోర్లో మీకు ఏంటి గోల్డ్లో నల్లపూసలు, ఇది సిల్వర్లో విత్ గోల్డ్ కోటెడ్ నల్లపూసలు. బాగుంది, సింపుల్గా డిజైన్గా రెగ్యులర్గా. పిచ్చివి పడవు, మాకు ఏదైనా సిల్వర్ గోల్డ్ కావాలనుకున్న వాళ్ళు అది చూస్ చేసుకోవచ్చు. బాగుంది. సో ఇవంతా కూడా మనకి గోల్డ్ హారం చూసాం కదా, కింద కొంచెం హెవీ చూసాం, ఇప్పుడు కొంచెం లైట్ అనమాట ఇదంతా కూడా. సో ఇది చూడొచ్చు మనకి విత్ బీడ్స్. సో ఇదంతా కూడా కొంచెం లాంగ్ సైజ్ హారాలు. ఎస్, టెంపుల్ డిజైన్స్ అంటుంటాం కదా అది. ఎస్, ఇక్కడ రెగ్యులర్ వేర్, డైలీ వేర్ ఇయర్ రింగ్స్ గోల్డ్లో. సీజెడ్లో మనకి ఇయర్ రింగ్స్ అనమాట. సో అచ్చం మనకి గోల్డ్ ఇయర్ రింగ్స్ లానే ఉన్నాయి. సో రెగ్యులర్ వేర్కి బాగుంటున్నాయి ఇవన్నీ ఇయర్ రింగ్స్ కూడా. కొంచెం వేరే డిజైన్స్ ఉన్నాయి. గ్రీన్ రోజ్. సో ఈ సెక్షన్ అంతా కూడా మనకి డైలీ వేర్ ఇయర్ రింగ్స్ అండ్ డైలీ వేర్ చైన్స్, కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీడ్స్ తోటి, పర్పుల్ అండ్ క్రీమ్ వైట్ బీడ్స్ తోటి మనకి చైన్స్ వచ్చాయి. అండ్ ఆల్సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి అవంతా కూడా హారం. సో ఒక్కసారి చూసేద్దాం. ఇవంతా కూడా మనకి హారాలు, కొంచెం హెవీ డిజైన్స్తో హారం. సో ఇక్కడ నుంచి ఇవంతా కూడా కొంచెం హెవీ డిజైన్లో హారం. సో మొత్తం కూడా సిల్వర్లో గోల్డ్ కోటెడ్తో ఉంటుందన్నమాట ఇవంతా కూడా. సీజెడ్స్, సో డిఫరెంట్ ఉంది. ఒక టెంపుల్ డిజైన్ ఉంది, సీజెడ్స్ ఉన్నాయి, బీడ్స్ ఉన్నాయి, అలాగే స్టోన్స్తో ఉన్నాయి, చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడికి వస్తే మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ కొంచెం అంటే గోల్డ్లో బేర్ చేయలేము ఆ ప్రైజ్ని, మాకు సిల్వర్లో కావాలి అనుకున్న వాళ్ళు ఇది ఒక్కసారి ఇక్కడ ర్యాండమ్ లుక్ వేసుకోవచ్చు. సో మనం కింద ఏదైతే గోల్డ్లో చూసామో సేమ్ డిజైన్స్ ఉన్నాయి. ఎస్, బాగుంది. ఇవంతా కూడా మనకి సిల్వర్లో చైన్స్, హారాలు, షార్ట్ చైన్స్, లాంగ్ హారం, షార్ట్ హారం. అలాగే అక్కడ కూడా చూద్దాం. మనకి ఎవరికైనా ఈ మధ్య కాలంలో పెళ్ళి అయితే సేమ్ రొటీన్ గిఫ్ట్ డ్రెస్సెస్ ఆర్ ఇంకోటి రాను అదే మనకి ట్రెండ్ అయిపోతుంది. కాకపోతే కొంచెం ట్రెండ్ని మార్చాలి. ఎలా? గోల్డ్లో ఆర్ సిల్వర్లో లేదా గోల్డ్ కోటెడ్లో ఫ్రేమ్స్ ఇచ్చినా లేకపోతే ఫొటోస్ ఇచ్చినా ఇంత బాగుంటుంది కదా. అంటే దేవుడు ఇస్తే అదొక పాజిటివ్ వైబ్ అనమాట. సో ఎప్పుడు అయ్యే ఫోటో ఫ్రేమ్స్, ఎప్పుడు అయ్యే గోల్డ్ గిఫ్ట్స్ అయినా ఒక్కసారి ఇలా దేవుళ్ళ ఫ్రేమ్ కూడా గిఫ్ట్ ఇస్తే ఎంత బాగుంటుంది. ఈసారి ట్రై చేయండి. ముకుంద జ్యువెలరీస్ తెలుసు కదా, హైదరాబాద్లో కూడా ఉంది. అలాగే చాలా బ్రాంచెస్, 6 బ్రాంచెస్ ఉన్నాయి. మొదట్లో మీకు చెప్పాను అన్ని బ్రాంచెస్. సో హన్మకొండలో కూడా ఉంది. అలాగే కార్లో మనకి యూజువల్గా మనం దేవుళ్ళు పెట్టుకుంటుంటాం ఐడిల్స్. సో అవి కూడా అవైలబుల్ ఉన్నాయి, చూపిస్తున్నవి కూడా. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇవంతా కూడా మనకి ఇంట్లో టీవీ దగ్గర ఆర్ హాల్ ర్యాక్స్లో పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట ఇవంతా కూడా. అండ్ ఇవి చెప్పాను కదా కార్లో అని. సో ఇక్కడ బాబా ఉన్నారు, కృష్ణుడు, అలాగే వినాయకుడు ఉన్నారు. చాలా అన్నీ మనకి దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు అన్ని ఐడిల్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. విత్ సెక్యూర్ అనమాట. సో అక్కడేమో మనకి చిన్నవి ఐడల్స్, అవి కార్లో పెట్టుకోవడానికి సెట్ అవుతాయి. ఇవి మనకి పూజ గది లేదా హాల్లో లేదా హాల్ ర్యాక్స్లో
లేదా డైనింగ్ టేబుల్ ఎక్కడైనా కూడా మన ఇంట్లో పాజిటివ్ వైబ్ రావాలి, పాజిటివ్ ప్లేస్ ఉన్న దగ్గర మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఇవంతా కూడా తెలుసు కదా, మనం పూజ గదిలోనే పెట్టుకుంటాం. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఈ గిఫ్ట్ అయితే సూపర్ ఉంటుంది అండ్ వాళ్ళకు కూడా చాలా మంచి జరుగుతుంది. ఇది కూడా మనం కార్లో పెట్టుకోవచ్చు. కొంచెం పెద్ద డిజైన్ కూడా పెట్టుకుంటాం అనుకున్న వాళ్ళకి ఇది బాగుంటుంది. అలాగే కృష్ణుడి చేతులు, ఆయన ఫ్లూటు. ఓకే, సో ఇక్కడ కూడా వావ్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావు, చాలా బాగుంది కదా. ఎస్, సో ఇలాంటివి ట్రై చేయండి, కొంచెం ట్రెండ్ మారుద్దాం. సో ఇక్కడంతా కూడా చూసుకోవచ్చు మనమంతా కూడా, అవంతా ఫ్రేమ్స్, దేవుళ్ళ ఫ్రేములు వీళ్ళే ఓన్గా కస్టమైజ్ చేసి మనకి ఇస్తున్నారు. సో అంటే సంవాట్ అక్కడ గోల్డ్ ఆర్ సిల్వర్ ఉంటుందేమో. అయితే చూసేసాం కదా, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ చూసేసాము. సో డిజైన్స్ ఎన్ని ఉన్నాయి చూసాం, ఆఫర్స్ తెలుసుకున్నాం, బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి తెలుసుకున్నాం. సో చెప్పాను కదా ముందుగానే, నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను, వేస్టేజ్ ఓన్లీ 2 to 12% మాత్రమే. బయట మనకి 20%, 18% ఉంది, ఇక్కడ 2 to 12%. అది కూడా డిపెండ్ ఆన్ మన ఐటమ్ అనమాట. అలాగే మేకింగ్ ఛార్జెస్ ఉండవు. ఇంకా మేకింగ్ ఛార్జెస్ లేకుండా, వేస్టేజ్ లేకపోతే బంగారం మనం ఎంత ఉంటుందో అంతకే మనకు బంగారం అనేది వచ్చేస్తుంది. సో ఇంకేం ఆలస్యం చేయకండి, హనుమకొండలో ఉన్న వాళ్ళు వెంటనే వచ్చేసారు ముకుంద జ్యువెలర్స్కి. అలాగే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా మనకు తెలుసు కదా ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో, అన్ని బ్రాంచెస్కి విజిట్ అవ్వండి, మీ దగ్గర బ్రాంచెస్కి విజిట్ అవ్వండి, ఈ ఆఫర్ని యూజ్ చేసుకోండి. అలాగే అప్కమింగ్ డేస్ మనకి చందన్ నగర్లో కూడా ఓపెన్ కాబోతుంది. సో చందన్ నగర్లో ఉన్న వాళ్ళు కూడా మంచి ఆఫర్స్ అయితే ముకుంద జ్యువెలర్స్ వాళ్ళు అందజేస్తారు. సో ఇవి ఇక్కడ ఉన్న ఐటమ్స్. ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే మీరు స్వయంగా మీకు దగ్గర ఉన్న బ్రాంచెస్కి వచ్చి విజిట్ చేసి మీకు నచ్చిన ఐటమ్ని కనుక్కుని వెళ్ళొచ్చు.